కూటమి పార్టీలన్నీ కూడా కలిసే ఒక నిర్ణయం తీసుకోవాలి, పొత్తు ధర్మాన్ని పాటించాలి అని ఢిల్లీ బీజేపీ తెలుగుదేశం పెద్దలకు సూచించిన తర్వాత నారా లోకేష్ గారిని ఇప్పటికిప్పుడే డిప్యూటీ సీఎం చెయ్యాలి అనే ఆ ప్రపోజల్ అయితే పక్కకు పోయినట్లే. చంద్రబాబు సార్ దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా ఒకసారి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడి తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకోవచ్చు. వాళ్ళ ఏమంటారు వర్షన్ను బేస్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ఢిల్లీలో కంప్లైంట్ చేశారు. ఢిల్లీ బీజేపీ వాళ్ళు వీళ్లకు పొత్తు ధర్మాన్ని పాటించాలి, అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలని చెప్పి అయితే చెప్పినట్టున్నారు. ఈ క్రమంలో లోకేష్ గారిని ఇప్పటికిప్పుడు డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రపోజల్ డెఫినెట్లీ పక్కకు పోయినట్లే. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే తీవ్రంగా ఒక అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకని తెలుగుదేశం పార్టీ వ్యూ పాయింట్లో నారా లోకేష్ గారిని ఇప్పటి నుంచి మరింత స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది నాయకుడిగా. అయితే అందులో అయితే నో డౌట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత లీడర్షిప్ తనదే కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అన్నీ చూసుకుంటున్నారు అని సార్ సడన్గా పక్కకు పోవాల్సిన పరిస్థితులు కనుక వస్తే ఏ ఫ్యాక్టర్ కూడా ఏదైనా సహకరించని పరిస్థితి వస్తే అప్పటికప్పుడు లోకేష్ గారు పార్టీని నిలబెట్టగలిగే పరిస్థితి లేకపోతే ఎట్లా అన్నది టీడీపీ శ్రేణుల ప్రశ్నే. ఇప్పుడు ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరను, లేకపోతే జనసేనతో కూటమి కలిసి ఉంటేనే భవిష్యత్తులో అయినా బాగుంటుందను వాళ్ళు చెప్పినట్లన్నా వినుకుంటూ పోతే మరి తెలుగుదేశం పార్టీ చాలా చాలా పడిపోయే పరిస్థితి వస్తుంది కదా. వాళ్ళు మనతో ఉన్నట్లే ఉండి రాజకీయంగా వాళ్ళు బలపడే ప్రయత్నం చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీతో పోటీగా జనసేన బీజేపీ కలిపి వాళ్ళిద్దరూ ఎదుగుతూ వస్తే టీడీపీలో ఉన్న వాళ్ళను కానీ వాళ్ళు లాగేసుకొని పార్టీని నిర్వీర్యం చేసుకునే పరిస్థితి వస్తే అప్పుడు నారా లోకేష్ గారు ఆ పార్టీని కాపాడుకునే పరిస్థితులైనా ఉండాలి కదా, ఆ పరిస్థితి అయినా ఉండాలి కదా, కాపాడుకోగలగాలి కదా. మరి ఏ విధంగా చూసినా ఇప్పుడు లోకేష్ గారికి ప్రమోషన్ ఇవ్వడం అనేది అత్యవసరం. సో దట్ ఆయన కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ సుప్రీమోగా ఒక నాయకుడిగా అన్ని వైపుల నుంచి కనుక గ్రిప్ సాధించుకోగలుగుతారు. అంతేగాని ఆ కూటమిలో ఉన్నారు, వాళ్ళు ధర్మాన్ని పాటించాలని వాళ్ళు చెప్పినట్లే మనం నడుచుకుంటూ వెళ్తే, జనసేన బీజేపీ చెప్పినట్లు టీడీపీ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే తాత్కాలిక ప్రయోజనాల కోసం ఇప్పుడు మనం నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో టీడీపీ చాలా బలహీనపడే పరిస్థితి వస్తే అప్పుడు చేయడానికి ఏమీ ఉండదు. కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి అనుభవం కూడా అప్పుడు ఉండకపోవచ్చు. అటువంటప్పుడు ఏంటి పరిస్థితి అన్నది టీడీపీ శ్రేణులు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న. వాళ్ళ ప్రశ్న అది. జగన్ గారిని ఒంటరిగా ఎదుర్కోలేవు, అందరం కలిసి ఉంటే ఎదుర్కొంటాం, అదిగో జగన్ గారి బూచి చూపించుకుంటూ వాళ్ళ సైడ్ వాళ్ళేమో బలపడుతూ జనసేన బీజేపీ వాళ్ళు బలపడే ప్రయత్నాలు చేస్తూ మనల్ని మాత్రం బలహీనం చేసి ఓవరాల్గా టీడీపీ ప్లేస్ను వాళ్ళు మనకేమో జగన్ బూచి చూపించుకొని టీడీపీ ప్లేస్ను వాళ్ళు ఆక్యుపై చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటే మనం ఎన్ని రోజులు చూసుకుంటూ ఉండాలి అలాగే అని చెప్పి టీడీపీ నాయకులు కూడా వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్స్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. టీడీపీ మీడియాకు ఆ సమాచారాన్ని కూడా వాళ్ళు చేరవేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరి వ్యూ పాయింట్ లోకేష్కి డెఫినెట్లీ ప్రమోషన్ కావాలి అని. మరి ఇదంతా పంచాయతీ ఎట్లా చక్కబడుతుందో చూడాలి.